బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ధైర్యాన్ని ఇచ్చింది. అదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ కొంత భయపడుతోంది. ఆళ్ళ పార్టీ నాయకులే ఓడిపోతామన్నటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేస్తారు. సాధారణంగా ఎన్నికలు అయిపోగానే బీభత్సమైన హింస చేస్తారు. ఈ దఫా ఎన్నికల రోజున జరిగిన గతంతో పోల్చుకుంటే తక్కువ తన్నారు. ఇప్పుడు కూడా తృణమూలే డామినేట్ చేసింది. తక్కువ తన్నారు. ఎన్నికలు అయిపోయాక హింస చాలా వరకు కంట్రోల్ అయింది. కానీ ఇప్పుడు తెలియకుండా అంటే ఈ మర్డర్‌లు ఇట్లాంటివి గనక తెలిస్తే పానిక్ అయిపోయి ఎన్నికలకు దూరం అవుతారేమో అని ఆపారు తప్పించి ఒక 50, 60 మంది ప్రాణాలు తీశారు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని, హిందూ సంస్థలకు సంబంధించిన వాళ్ళన్న ప్రచారాన్ని ఒకటి చర్చకు తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. అంత దాచడం సులభమా ఇవాల్టి మీడియా యుగంలో అన్నది కూడా సందేహమే. అయితే ఒక పెద్ద ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మొదటి విడత ఎన్నికలు అయిపోయాక ఇక రెండో విడత ఎన్నికల మీదన ఇప్పుడు ఓడిపోతామన్న భయంతో మరింత సీరియస్ ఎఫర్ట్ పెట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్, ఇక్కడ గెలుస్తున్నామన్నటువంటి ధైర్యంతో మరొక వైపున భారతీయ జనతా పార్టీ ఇద్దరు కర్రకి కర్ర కత్తి కత్తి అనేటటువంటి దశకి వెళ్ళబోతోంది. ఉద్రిక్తత పతాక స్థాయికి చేరబోతోంది.